నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజామున నుంచి భక్తులు కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. గర్భగుడిలో స్వామివారి దర్శనం కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 3 గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను పోలీసులు నిరాకరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వీఐపీల తాకిడి కూడా పెరిగింది. రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ జి సవిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అయితే భక్తుల రద్దీకి సరిపడా టాయిలెట్స్ అలాగే త్రాగునీటి సౌకర్యాలు లేవని పలువురు భక్తులు ఆరోపించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఈ యొక్క త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో విశేషంగా మొన్న మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు పూని అనేక మంది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శించి పూజించి జాగరణ జరిపి స్వామివారిని సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహము కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ 11:55 నిమిషముల నుండి 12:55 వరకు లింగోద్భవ సమయంలో ఆ పరమశివుడు లింగ స్వరూపాన్ని ధరించి బ్రహ్మ విష్ణువాదువులకు కూడా కనువిప్పు కలిగించినటువంటి ఈ సందర్భం లింగోద్భవ సమయం. స్వామివారిని నామస్మరణ చేస్తూ ఓం నమో భగవతే రామలింగాయ అని ఆ లింగోద్భవ సమయం 11:30 నుండి 12:30 వరకు స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ ఎక్కడ ఉంటే అక్కడ భగవంతునిపై మనస్సు నిలిపి శ్రద్ధాశక్తులతో ఎవరైతే ఆ భగవంతుని వేడుకుంటారో తప్పకుండా జడల రామలింగేశ్వర. మాది ఖమ్మం నుంచి ఏర్పచ్చాము. ఈ చెరువుగట్టు ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ పొద్దు నుంచి భక్తులు 6 నుంచే బాగా రద్దీగా ఉన్నారు. బాగా జనాలు కూడా ఇరుకు లేకుండా బాగా పోలీసులు కూడా సహకరిస్తూ ఒక్కొక్కరిని నెమ్మదిగా పంపిస్తున్నారు. దేవుని కూడా దర్శనం బాగా అయింది. చెరువుగట్టు కూడా మొత్తం లొకేషన్ బాగుంది. మొత్తం అంతా వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మేము 2 సంవత్సరాల నుంచి చెరువుగట్టు కాడికి వస్తున్నాం. అంతా బాగుంది. సంవత్సరానికి బాగా అప్డేట్ చేస్తున్నారు. చెరువుగట్టును కూడా సంవత్సరం నుంచి బాగా జాతర జనాలు ఎక్కువ వస్తున్నారు. బాగుంది అంత చెరువుగట్టు చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రము. 12 జ్యోతిర్లింగాల్లో చెరువుగట్టు ముఖ్యమైన క్షేత్రము. అమాస పర్వదినంలో కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా వేముల వీరేశమణ గారి నాయకత్వంలో గుట్ట మీద నూతన పాలక వర్గము చాలా అద్భుతమైన సేవలు చేస్తుంది. నేను గత 30 ఏళ్ళ నుంచి వస్తున్నా. నాకు మంచిగా అనిపిస్తుంది. గుట్టపైన ఏర్పాట్లు ఈ సంవత్సరం అద్భుతంగా జరిగినాయి. బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగినాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తులకు విశేషమైనటువంటి ప్రజాదైనటువంటి దేవుడు ఉన్నాడంటే రామలింగేశ్వర స్వామి ఒకడే. రామలింగేశ్వర స్వామి భక్తులు అనేక ఉంటారు. అందులో చెరువుగట్టులో లక్షలాది మంది వస్తుంటారు. లక్షలాది మంది స్వామికి భక్తులు ఉంటారు. ప్రతి అమాస కానీ శివరాత్రి నాడు కానీ ప్రతి పౌర్ణమి రోజు కానీ స్వామివారికి సేవలకు చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారి నాయకత్వంలో ఇక్కడ గుట్ట దినదిన అభివృద్ధి చెందుతుందని నేను చెప్పగలుగుతున్నాను. మాది ఖమ్మం నుంచి ఏర్పచ్చాము. ఈ చెరువుగట్టు ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ పొద్దు నుంచి భక్తులు 6 నుంచి